ఎంత అమ్మ మైదా పిండి? హాఫ్ కేజీ అమ్మ. హాఫ్ కేజీ మైదా పిండి తీసుకున్నా. ఏం చేస్తున్నావా మైదా పిండితో? మైసూర్ బజ్జీ. మైసూర్ బజ్జీ అంటే ఇప్పుడు పొద్దుగాల కదా నైట్ తడుపుకుంటున్నావు పిండి? ఇప్పుడు తడిపి పెడితే పొద్దునకి మంచిగా అవుతుంది అమ్మ. ఒక నైట్ ముందు తడుపుకుంటే పిండి అనేది పులుపు వచ్చి బాగుంటుంది టేస్ట్. అయితే ఇందులో ఏమేమి వేసుకొని తడుపుకోవాలి? ఇప్పుడైతే ఉప్పు, కొద్దిగా సోడా వేసి తడుపుతా. సోడా, ఉప్పు తడిపి పెడతా. పొద్దుగాల దీంట్లోకి కావాల్సినది ఉల్లిగడ్డ, కొంచెం అల్లం, 2-3 పచ్చిమిరపకాయలు. అయితే పొద్దుగాల పన ఇష్టం అండి పచ్చిమిర్చి. మేమైతే పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకుంటాం. ఇంకా వేసుకోవాలనుకునే వాళ్ళు అల్లం, క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మేమైతే ఏం వేసుకోము, ఖాళీ ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుంటాం. అయితే పిండి పులుపు ఎక్కడానికి మా అమ్మ నైట్ అయితే నానబెట్టుకుంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఇందులో సోడా వేసుకుందండి. సోడా వేసుకున్నాక ఇంకా రుచికి సరిపడంత ఉప్పు అయితే వేసుకుంది. ఇప్పుడైతే దీంట్లో నీళ్లు పోసుకుంటూ తడుపుకుంటుంది అన్నమాట. మన బోండాకు పిండి ఎలా తడుపుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడైతే నీళ్లు పోసుకుంటూ మనం పిండి అనేది కొన్ని పోసుకుంటూ తడుపుకోవాలన్నమాట. ఇక్కడైతే ఇలా కొన్ని నీళ్ళు వేసుకుంటూ తడుపుకోవాలన్నమాట. ఒకటేసారి పోసుకుంటే పిండి పలచబడుతుంది. అందుకే మన అందాజ పొంటి కొన్ని వేసుకుంటూ తడుపుకోవాలన్నమాట. చూసారు అండి, మా అమ్మ మైదా పిండి హాఫ్ కేజీ తీసుకుందండి. ఇంకా అందులో తగినన్ని వాటర్ వేసి ఇలా తడుపుకోవాలన్నమాట. పిండి అయితే మనకు మైసూర్ బజ్జీ అనేది గుల్లగా రావాలంటే మనం పిండి తడుపుకునే విధానం అయితే ఇదన్నమాట. ఈ క్వాంటిటీలో ఉంటే మనకు సరిపోతుంది. మైసూర్ బజ్జీ వేసుకోవడానికి ఈజీగా వస్తుంది అనమాట. మైదా పిండి అయితే తడిపి పెట్టుకున్నాం మైసూర్ బజ్జీకి. ఇది మేము నైట్ అంతా ఇలా పుల్లు అనిస్తున్నాం కాబట్టి మేము పెరుగు అయితే వేసుకుంటాం. అప్పటిదప్పుడు వేసుకునే వాళ్ళైతే పెరుగు వేసుకోవాలి. ఇక్కడైతే మూత పెట్టి రాత్రి అంతా నేను పులుపు ఎక్కనివ్వాలి. చూసారు కానీ ఇది నైట్ అంతా ఇలా నానబెట్టి పెట్టాం. పిండి అయితే పులిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చితే క్యారెట్ తురుము, ఇంకా బీట్రూట్ తురుము, ఇంకా అల్లం, పచ్చి అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవచ్చు. ఇలా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు అయితే అంతా కలిసేలాగా అయితే కలుపుకుంటున్నాను. చూసారుగా పిండి కూడా మంచిగా ఉంది, మంచి వాసన వస్తుంది, పులిసిన వాసన. ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని నేను కడాయి పెట్టుకున్నాను. కడాయి హీట్ అయిందండి. ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడైతే నేను మైసూర్ బజ్జీ వేయించుకోవడానికి ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది. చూసారు కండి, ఆయిల్ అయితే హీట్ అయింది. నేను కొంచెం వేసి చెక్ చేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం పిండి తీసుకుంటూ ఇలా వేసుకోవాలన్నమాట. ఇది రెండో సైడ్ కూడా ఇలా తిప్పుకొని కాల్చుకోవాలన్నమాట. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాలినే ఉంటాయి కదండి, అవి ఆయిల్ తీసేసుకొని ఇలా ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి. ఇంకోసారి అయితే వేసుకోవాలి. ఇలా మనకు పిండి అయిపోయే వరకు వేసుకోవాలన్నమాట.
ఇలా వేసుకోవాలి. ఇలా రెండు వైపులా అయితే వీటిని కూడా కాల్చుకోవాలన్నమాట. చూసారా అండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి కూడా తీసి పక్కకు పెట్టుకుందాం. ఇంక ఇలాగే పిండి మొత్తం వేసుకోవాలన్నమాట. ఇంతేనండి, ఈజీ బ్రేక్ఫాస్ట్. సాయంత్రం పూట స్నాక్స్గా కూడా తినొచ్చు అన్నమాట. మనం బయట నుంచి తెచ్చుకుంటే 40, 50 అయిపోతాయండి. ఇంట్లో ఒక ½ కేజీ పిండి తడుపుకుంటే మన ఫ్యామిలీ మొత్తం తినొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇవైతే గోల్డెన్ కలర్ అయితే వస్తున్నాయండి. చూసారు కానీ ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బజ్జీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.